పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ప్రభు యొక్క బలలో మనము యోగ్యులముగా పాలు పంపులు పొందాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. आणि या पवित्र मेजामध्ये आपण पवित्रपणे निर्दोषपणे याच्यामध्ये भाग्य हो अशी प्रभूची इच्छा आहे. ఆ ఆజ్ఞను మనము నెరవేరుస్తూ आणि या आज्ञेचं आपण पालन करत దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా ధ్యానించుకుంటాం. आणि परमेश्वर वचन आपण अभ्यास करूया. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటాం. आणि वचनच्या प्रकाशामध्ये आपली परीक्षा आपण करूया. తప్పిపోయినటువంటి సందర్భాలు ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం. आणि ज्या ठिकाणी आपलं पतन झालेलं असेल त्या ठिकाणी आपण प्रभूकडे ప్రభు ప్రేమించి మనకిచ్చినటువంటి యోగ్యతను బట్టి आणि प्रभू आपल्यावरती प्रीती करून आपल्याला जी योग्यता देईल ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందే వారంగా ఉంటాం. आणि परमेश्वरच्या मेजामध्ये आपण भाग घेऊया. యోబు గ్రంథము योबाचं पुस्तक 12వ అధ్యాయము योबाचं पुस्तक त्याचं 12वा अध्याय 11వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. योबाचं पुस्तक 12वा अध्याय त्याचं 11 वचन आपण सहज मिळून वाचूया. యోబు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. యోబు 12 त्याचं 11 वचन आपण सहज मिळून वाचूया. जीभ अन्नाची रुची घेते అంగలి ఆహారమును రుచి చూచునట్లు शब्दाची पारख करीत చెవి नाही. మాటలను పరీక్షింపదా. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. आणि परमेश्वर साठी छोटी प्रार्थना आपण करूया. కృపగల దేవా దయగల తండ్రి आणि कृपेच्या दयेच्या పరమేశ్వర పరిశుద్ధుడైనటువంటి దేవా, हे पवित्र परमेश्वरा, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. तुझ्या आदरयुक्त गौरयुक्त नामाची स्तुती स्तोत्रे आम्ही गातो. ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. आणि आतापर्यंत आमच्या बरोबर राहिलास. నీ జీవము గల మాటలను మాకు వినిపిస్తూ వచ్చారు. आणि तुझ्या जीवनाची जिवंत वचने तू आम्हाला सांगितले आहेस. నీ వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. वचनाच्या प्रकाशामध्ये तुझी आराधना स्तुती करण्यास, तुझा महिमा करण्यास तू आम्हाला संधी दिली. धन्यवाद करतो. ఈ సమయంలో నీ పరిశుద్ధ బలలో మేము పాలు పంపులు పొందనై ఉండగా आणि यावेळेस तुझ्या पवित्र मेजामध्ये भाग घेत असताना నీ ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. आणि जो वचन भाग तू आम्हाला दिलास त्याबद्दल शास्त्रिक दिलास त्याबद्दल तुझे आभार आम्ही मानतो. నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుని तुझं वचन आम्ही मनन करून మమ్మల్ని మేము పరీక్షించుకుని आम्ही स्वतःची परीक्षा करून మీ సన్నిధిలో ఒప్పుకొని तुमच्या सानिध्यामध्ये कबुली करून మీరిచ్చే యోగ్యతను పొందుకుని आणि जेव्हा ती जी योग्यता तू आम्हाला देऊ देशील నీ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందులాగున तुझ्या पवित्र मेजाने भाग घेण्यासाठी నీ కృపను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. आणि तुझी कृपा आम्हाला देऊ करावी अशी तुझ्याकडे आम्ही विनंती करतो. నీ వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు आणि तुझं वचन मनन करत असताना నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. आणि तुझ्या दासाची प्रीतीन तू आठवण कर. నీ దాసుడిని నీ పరిశుద్ధాత్మతో నింపండి. आणि तुझ्या दासाला तुझ्या पवित्र आत्म्याने भर. నీ శిలువ చాటును మరుగు చేసుకోండి. तुझ्या वधस्तंभावरच्या आड तू लपव. మా మాటలు మా తలంపులు కాదు గాని आणि आमचे विचार आमचे शब्द या ठिकाणी असू नये. నీ మాటలు నీ తలంపులనే ప్రకటించడానికి సహాయం तुझे చేయండి. विचार तुझे शब्द या ठिकाणी जाहीर करण्यास तू आम्हाला सहाय्य कर. నీ వాక్యమును విని तुझं वचन ऐकून హృదయంలో భద్రపరుచుకుని अंतकरणात सांभाळून ठेवून మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం आणि చేయండి. आमची परीक्षा करण्यास तू आम्हाला सहाय्य कर. మీరు ఇచ్చేటువంటి యోగ్యతను బట్టి आणि जेव्हा तू आम्हाला जी योग्यता देऊ నీ బలలో పాలు పంపులు పొందులాగున तुझ्या पवित्र मेजाने भाग घेण्यासाठी నీ కృపను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ तुझ्या कृपा आम्हाला द्यावी अशी विनंती करतो. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. आणि आमचा तारणारा प्रभू येशू ख्रिस्ताच्या नावाने प्रार्थना विनंती करतो म्हणून तू ऐक. आमेन. ఆమేన్. యోబు గ్రంథము योबाचं पुस्तक 12వ అధ్యాయము 12वा अध्याय 11వ వచనంలో రాయబడినటువంటి మాట, आणि या ठिकाणी 11 वचन काय आहे? అంగిలి ఆహారమును రుచి చూచునట్లు. आणि या ठिकाणी जीभ अन्नाची रुची घेते. మనము ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. आणि आपण नेहमी भोजन करत असतो. కొంతమంది 3 పూట్ల తీసుకుంటారు, आणि काही लोक 3 वेळा भोजन करतात, కొంతమంది 2 పూట్ల తీసుకుంటూ आणि ఉంటారు. काही वेळा 2 वेळेचं जेवण करतात. అయితే మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు आणि जेव्हा आपण भोजन करतो మనము నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్నప్పుడు आणि तोंडाच्या वाटे आपण ते भोजन त्याचं सेवन आपण करत असतो. అంగిలి అంటే నోటి యొక్క లోపలి భాగము. आणि वरचा जो भाग आहे तो या ठिकाणी आहे. ఈ లోపలి భాగము आणि आतला जो भाग आहे तोंडातला ఆహారం యొక్క రుచిని మనకి తెలియజేస్తుంది. आणि वरचा जो भाग आहे जिभेच्या आतील भाग जो आहे त्या अन्नाची चव तो घेतो.
రుచిగా ఉంటేనే ఉన్నా కొంచెం ఎక్కువ తింటారు. आणि जर समजा भोजन चवदार असेल तर थोडं जास्त खातात. రుచిగా లేకపోతేనన్నా కొంత తక్కువ తింటారు. आणि चव जर त्या भोजनाला नसेल थोडंसं कमी जेवतात. ఆ రీతిగా మనం తినేటువంటి ఆహారం యొక్క రుచిని आणि जे भोजन आपण खातो त्याची चव మన యొక్క అంగిలి మనకు తెలియజేస్తుంది. आणि आपला वरचा जो भाग आहे जिभेच्या वरचा మన भाग, నోటి లోపలి భాగము, तोंडाच्या आतला भाग నాలుక యొక్క మొదటి భాగము, आणि जिभेचा प्रथम भाग నాలుక మీద ఉన్నటువంటి రుచి గ్రంథులు आणि जिभेवरती जी चवदार चव घेण्याची जी ग्रंथी ఆ आहे రుచిని మనకి తెలియజేస్తూ आणि ఉంటాయి. ती चव कुठल्या प्रकारची आहे हे जिभेच्या द्वारे आपल्याला कळतं. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, आणि या ठिकाणी वचन काय सांगत आहे, అంగిలి ఆహారమును రుచి చూచునట్లు आणि जीभ अन्नाची रुची घेते చెవి మాటలను పరీక్షింపదా. आणि तसा कान शब्दाची पारख करीत नाही काय. ప్రతి ఒక్కరికి కూడా చెవులు ఉన్నాయి. आणि प्रत्येकाला कान आहे అనేక మాటలను మనం వింటూ ఉంటాం. आणि पुष्कळ गोष्टी आपण ऐकत असतो. కొన్ని మంచి మాటలను వింటూ ఉంటాం, आणि काही चांगल्या गोष्टी आपण ऐकतो. కొన్ని ఆదరణకరమైన మాటలను వింటూ ఉంటాం, आणि काही सांत्वना देणारे शब्द देखील आपण ऐकत కొన్ని असतो. చెడ్డ మాటలను కూడా వింటూ ఉంటాం. आणि काही वाईट गोष्टी देखील आपल्या कानाने आपण ऐकतो. మాటలే కాదు గాని आणि केवळ शब्द नव्हे, అనేక రకాల శబ్దాలను మనం వింటూ आणि ఉంటాం. पुष्कळ प्रकारचे शब्द आपल्या कानाने आपण ऐकत असतो. ఆ రీతిగా చెవి అనేది మనకి శబ్దాలను గ్రహించేటువంటిది. आणि कान जो आहे शब्द आपल्यापर्यंत तो ऐकवण्याचा प्रयत्न तो करत असतो. గ్రహించినటువంటి శబ్దాన్ని మెదడుకు అందిస్తుంది. आणि जे कान शब्द त्याच्या कानी पडतात त्या मेंदूला तो शब्द कान पोचवतो. ఆ మెదడు ఆ శబ్దాలు ఏమిటనేటువంటిది గ్రహిస్తుంది. आणि तेव्हा मेंदू शब्द कशा प्रकारचे आहेत त्याचं तो समज त्या मेंदूला कळते. ఈ రీతిగా మనకి చెవులు అనేటువంటి వాటిని దేవుడు ఇస్తూ వచ్చాడు. आणि अशा प्रकारे कान आपल्याला परमेश्वराने दिला आहे. అయితే ఈ చెవి వినేటువంటి మాటలను आणि जेव्हा कान कुठल्या प्रकारचे शब्द तो ऐकतो చెవి పరీక్షిస్తుందా. आणि परीक्षा त्याची पारख ते कान करतो का, అంటే ఏం మాటలు వింటున్నాను, आणि कुठल्या प्रकारचे शब्द मी ऐकत आहे, అవి మంచి మాటలా, त्या चांगल्या गोष्टी आहेत చెడ్డ का, మాటలా, वाईट गोष्टी आहे का, ఏ మాటలను నేను వింటున్నాను అని आणि कुठल्या प्रकारचे शब्द मी ऐकत आहे, ఆ చెవి మాటలను పరీక్షిస్తుందా. आणि अशा प्रकारची पारख आपलं कान करत आहे का. అయితే ఇది ఒక ప్రశ్న. आणि या ठिकाणी असा प्रश्न आहे, చెవి మాటలను పరీక్షింపదా. आणि आपलं कान आपल्या शब्दाची पारख तो करत आहे का. దీని సమాధానాన్ని కూడా మనం యోబు గ్రంథంలోనే చూడగలం. आणि याचं उत्तर देखील आपण योबाच्या पुस्तकात पाहू शकतो. 34వ అధ్యాయము, योबाचं पुस्तक 34वा अध्याय 34వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. योग 34 त्याचं 3रं वचन. 34వ అధ్యాయము 3వ వచనం. योबाचं पुस्तक 34वा अध्याय त्याचं 3रं वचन. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు अन्न చెవి మాటలను పరీక్షించును. अन्नाची परीक्षा जशी जिभेला होते तशी शब्दाची परीक्षा कानाला होते. చెవి మాటలను పరీక్షిస్తుందంట. आणि या ठिकाणी शब्दाची परीक्षा कानाला होते. మనం ఏం మాటలను వింటున్నామో आणि आपण कुठल्या प्रकारचे शब्द ऐकत आहोत మన చెవి పరీక్షిస్తుంది. त्याची परीक्षा आपले कान करत మన असतात. కన్నులు కూడా పరీక్షిస్తా ఉంటాయి. आणि आपले डोळे देखील परीक्षा करत असतात. మనం ఏమేం చూస్తున్నాం అనేది మనం గ్రహిస్తా ఉంటాం. आपण काय पाहतो याचं भान आपल्याला असतं. అట్లానే మన చెవులు కూడా त्याप्रमाणे आपले कान देखील ఏమేమి వింటూ ఉన్నాయో काय ऐकत आहे పరీక్షిస్తా ఉంటాయి. आणि त्याचं देखील परीक्षा कान మనం करत असतात. వినే ప్రతి ఒక్క శబ్దాన్ని కూడా आणि आपण जे जे शब्द ऐकतो చెవి గ్రహించి आणि कान समजून घेऊन ఆ శబ్దం ఏమిటి అనేది आणि तो शब्द कशा प्रकारचा आहे గ్రహించేటువంటిదిగా ఉంటుంది. त्याची पारख कान करत असतो. సామెతల గ్రంథంలో ఒక మాట మనం आणि చూసినట్లయితే नीतिसूत्रामध्ये एक वचन आहे. సామెతల గ్రంథము 20వ అధ్యాయము नीतिसूत्रे त्याचा 20वा अध्याय 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట. नीतिसूत्रे 20 त्याचं 12 वचन. 12వ వచనము, 20 त्याचं 12 वचन. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ऐकणारे कान व पाहणारे डोळे हे दोन्ही परमेश्वराने केले. వినగల చెవి, आणि ऐकणारे कान చూడగల కన్ను, आणि पाहणारे डोळे ఈ రెండు కూడా దేవుడు కలుగజేసినవే. आणि हे दोन्ही परमेश्वराने केले. అందరూ చెవులు కలిగి ఉన్నారు, आणि सर्वांना कान आहे. మరి వినగలుగుతున్నారా? आणि त्या कानाच्या द्वारे ऐकता हा का. చాలా మంది చెవులతో వినటం లేదు. पुष्कळ लोक कानाने ऐकत नाही. అందుకనే దేవుడు అనేక మార్లు చెబుతూ వచ్చాడు, आणि म्हणून परमेश्वर पुष्कळ वेळा तो म्हणाला प्रभू ख्रिस्त, చెవి గలవాడు వినుగాక అని. आणि ज्याला कान आहे तो ऐको. అంటే చెవులు ఉన్నాయి కానీ आपल्याला कान आहेत మనము మాటలను వినడం లేదు. परंतु ते शब्द आपण त्या कानाने ऐकत नाही. దావీదు ఏమంటూ ఉన్నాడు అంటే, आणि दावीद काय म्हणतो, కీర్తనల గ్రంథము 40వ కీర్తన स्तोत्रसंहिता त्याचा 40वा अध्याय 6వ వచనాన్ని మనము చూసినట్లయితే, स्तोत्रसंहिता 40 त्याचं 6 वचन. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. आणि यज्ञ पशु आज्ञा अर्पण याला तुला संतोष नाही, तू माझे कान उघडले आहेस.
బలులైన నైవేద్యములైన నువ్వు కోరడం లేదు గాని आणि यज्ञ पशु अन्न अर्पण याला तुला నువ్వు నాకు చెవులను నిర్మించావు అంటున్నాడు. तू माझे कान उघडले आहेस. ఎందుకు నిర్మించాడు? आणि का उघडले आहे? వినాలి అని చెప్పి, నీ మాటలు వినాలని చెప్పి నా చెవులను నువ్వు నిర్మించి ఉన్నావు. आणि तुझे शब्द मी ऐकावे म्हणून तू माझे कान उघडले आहेस. అందుకనే ప్రభువారు అంటున్నాడు. आणि म्हणून या ठिकाणी प्रभू म्हणत आहे, మత్తయి సువార్త मत्तई शुभवर्तमान 13వ అధ్యాయము, मत्तई शुभवर्तमान त्याचा 13वा अध्याय, 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, मत्तई शुभवर्तमान 13वा अध्याय त्याच्या 13 वचनापासून पाहिलं तर, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపని గ్రహింపరు, చూచుట మచ్చుకు చూతుదురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అంటున్నాడు. मत्तई 13वा अध्याय 13 ते 15 वचन. यावेळी मी त्यांच्यावर दाखल्याने बोलतो, कारण ते पाहत असता पाहत नाहीत आणि ते ऐकत असता ऐकत नाही व त्यांना समजतही नाही. यెషయా संदेश त्याच्याविषयी पूर्ण होत आहे, तो असा की तुम्ही ऐकाल तर खरे परंतु तुम्हाला समजणार नाही, पाहाल तर खरे परंतु तुम्हाला दिसणार नाही, कारण या लोकांचे अंतःकरण जड झाले, ते कानाने मंद ऐकतात आणि त्यांनी आपले डोळे मिटवून घेतले, यासाठी की डोळ्याने पाहू नये, कानाने ऐकू नये, अंतःकरणाने समजू नये, वळू नये आणि मी त्यांना बरे करू नये. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, आणि या ठिकाणी परमेश्वर काय सांगत आहे, మీరు వినుట మట్టుకే విందురు కానీ तुम्ही कानाने तुम्ही ऐकाल खरे గ్రహింపనే గ్రహింపరు అంటున్నాడు. परंतु ते तुम्हाला कळणार नाही, समजणार नाही. అంటే వినడానికి చెవులనిచ్చిన దేవుడు आणि ऐकण्यासाठी कान दिलेल्या తన परमेश्वराने మాటలను వినమని తెలియజేసినప్పుడు त्याचे शब्द तुम्ही ऐका असं सांगितलं आहे. అనేక మంది వినేటువంటి వారుగా ఉంటున్నారే కానీ आणि पुष्कळ लोक ऐकत आहे, परंतु దానిని గ్రహించేటువంటి వారుగా లేరు. परंतु ते समजत नाही त्यांना. అందుకనే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. म्हणून इर्मिया संदेशाद्वारे परमेश्वर काय म्हणत आहे, 6వ అధ్యాయము, इर्मिया पुस्तक 6वा अध्याय, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట, इर्मिया पुस्तक 6वा अध्याय 10 वचन. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొని గనక వినలేకపోయేరి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. मी हे कोणास सांगून पटवू म्हणजे ते ऐकतील, पहा त्यांचा कान बेसुन्नत आहे, त्यास ऐकू येत नाही. पहा परमेश्वराचे वचन त्यास निंदास्पद झाले आहे, त्यास काही संतोष वाटत नाही. దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు या ठिकाणी परमेश्वर बोलावं अशी त्याची इच्छा आहे. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు आणि कोणाशी बोलावं त्याची इच्छा आहे. అటువంటి మనం అందరము కూడా आणि आपल्याशी बोलावं ती इच्छा आहे, परंतु असं आपण వినడానికి మన మనస్సులను సిద్ధం చేసుకోవాలంటున్నాడు. पण ऐकण्यास आपण त्याची पसंत आपण करत नाही. మన చెవులను మనం సిద్ధం చేసుకోవాలి, आपले कान त्याच्यासाठी तयार केलं पाहिजे. ఆ రీతిగా అనేక మంది వినడానికి తమ చెవులను తమ మనస్సులను సిద్ధం చేసుకోవడం లేదు. आणि अशा प्रकारे ऐकण्यास त्याचं कान त्यांची तयारी करत नाहीत पुष्कळ जण. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, आणि म्हणून या ठिकाणी परमेश्वर వారు म्हणतो, వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు అంటున్నాడు. आणि ऐकण्यास त्यांचं मन किंवा तयार होत नाही, కనుక వారు వినలేకపోతున్నారు అంటున్నాడు. आणि म्हणून त्यास ऐकू येत नाही. ఎప్పుడైతే వినలేకపోతారో आणि जेव्हा ते ऐकत नाहीत, దేవుని వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తారు. आणि म्हणून त्यांना परमेश्वराचे वचन त्यात काही त्यांना संतोष वाटत नाही. దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు आणि परमेश्वर आपल्याशी बोलायचं असं जेव्हा परमेश्वरला वाटतं, దేవుడిచ్చినటువంటి చెవులతో आणि परमेश्वर जे कान दिले त्याद्वारे దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. आणि परमेश्वरचं वचन ऐकण्यासाठी आपलं मन तयार केलं पाहिजे. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. परमेश्वरचं वचनाला तिरस्कार आपण कधी करू नये. ఈ రోజు మనం మందిరానికి వస్తున్నాము అంటే, आणि आज आपण या मंदिरात येत असतो, దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉన్నది, आणि परमेश्वरची माझ्या प्रती काय इच्छा आहे, దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, आणि परमेश्वर माझ्याशी काय बोलावं अशी त्याची इच्छा ఆ आहे. సిద్ధపాటును కలిగి ఉండి మనం आणि వచ్చినట్లయితే त्या तयारीने आपण या ठिकाणी आलो जेव्हा येतो, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడి ఉన్నట్లయితే, आणि परमेश्वर वचन ऐकण्यास आपण जेव्हा तयार असू, దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ आणि ఉన్నాడు. तेव्हा परमेश्वर आपल्याशी बोलण्यास तो देखील तयार असतो. మీరు వినాలనే నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. आणि तुम्ही ऐकावं म्हणून मी तुमच्याशी बोलत आहे. దేవుడు మాట్లాడుచుండగా మనం వినాలి. आणि परमेश्वर आपल्याशी बोलताना आपण त्याचं ऐकलं पाहिजे, సిద్ధపాటు మనకు ఉండాలి. आणि ती तयारी आपल्याकडे असली पाहिजे. స్టెఫను మాట్లాడుతూ ఉన్నప్పుడు, आणि स्टेफन जेव्हा बोलत होता, స్టెఫన్ను చంపుతూ ఉన్నప్పుడు తను మాట్లాడుతూ ఉన్నాడు. आणि स्टेफनला जेव्हा दगडमार करत होते, तेव्हा
అపొస్తల కార్యములు 7వ అధ్యాయము प्रेषितांचे कृत्ये 7वा अध्याय. ఒక మాట అంటూ ఉన్నాడు స్టెఫను. आणि त्या ठिकाणी स्टेफन काय म्हणते पहा. 7వ అధ్యాయం 51వ వచనంలో 7वा अध्याय त्याचे 51 वचन. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా అంటున్నాడు. अहो ताट मनेच्या आणि हृदयाची व कानाची सुंताना झालेला लोकांना तुम्ही. తనను చంపడానికి వచ్చినటువంటి యూదులందరితో आणि ज्याला दगडमार करण्यासाठी जे युधी आले होते ముష్కరులారా అంటున్నాడు. आणि तेव्हा त्यांना ताट मानायचं असं तो म्हणत आहे. మూర్ఖులారా అంటున్నాడు. आणि हृदयाची व कानाची सुंताना झालेला హృదయములను చెవులను आणि हृदयाची कानाची దేవుని వాక్యమునకు आणि परमेश्वरच्या वचनाला లోబరచనులని వారలారా అంటున్నాడు. या ठिकाणी पवित्र आत्म्याची न त्याचा विरोध करता तुम्ही. మరి ఆ దినాన యూదులు ఆ విధంగా ఉన్నారు. त्या काळामध्ये युधी अशा प्रकारचे. మరి ఈ దినాన మనం ఎలా ఉన్నాము? आणि आजच्या काळामध्ये आपण कसे आहोत? మన హృదయాలను మన చెవులను आणि आपले हृदय आपले कान దేవుని వాక్యానికి వినడానికి సిద్ధపరచుకుంటున్నామా? आणि परमेश्वराचं वचन ऐकण्यासाठी तयार आपण आहोत का? మన చెవులు ఆ విధంగా సిద్ధంగా ఉన్నాయా? आणि आपले कान असे तयार आहेत का? యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే यशया पुस्तकामध्ये जर पाहिलं तर యెషయా గ్రంథము यशया पुस्तक 50వ అధ్యాయము यशया पुस्तक 50वा अध्याय 4వ వచనంలో రాయబడినటువంటి మాట. 50 ते 4 वचन. 50వ అధ్యాయము 4వ వచనం. यशया पुस्तक 50 ते 4 वचन. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. सिनियस बोलून धीर कसा द्यावा ते समजावे म्हणून प्रभू परमेश्वराने मला सुशिक्षितांची जीवा दिली आहे. तो रोज रोज सकाळी मला जागे करतो. शिष्याप्रमाणे ऐकावे म्हणून माझे कान उघडतो. దేవుడు మాట్లాడేటువంటి మాటలు आणि परमेश्वर बोलताना మనము అలసి ఉన్నప్పుడు మనల్ని ఊరడించేటువంటి మాటలు. आणि या ठिकाणी सिनियस आपल्याला तो धीर देतो. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటున్నాడు. शिष्याला ज्याप्रमाणे ऐकूया म्हणून माझे कान तो उघडितो. శిష్యుడు అంటే నేర్చుకునేటువంటి వాడు. आणि शिष्य म्हटलं की शिकणारा तो आहे. నేర్చుకోవాలంటే వినాలి. आणि शिकायचं असेल तर ऐकलं पाहिजे. అందుకే ఇక్కడ యెషయా తెలియజేస్తూ ఉన్నాడు. आणि म्हणून या ठिकाणी यशया संदेश శిష్యులు వినున్నట్లుగా शिष्याप्रमाणे ऐकावे म्हणून నేను వినుటకై मी ऐकण्यासाठी ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. सकाळी मला रोज जागे करतो आणि मला तो जागे करतो सकाळी. ప్రతి ఉదయమున आणि प्रत्येक దేవుడు తన మాటలను వినేటువంటి బుద్ధిని యెషయాకి అనుగ్రహిస్తూ వచ్చాడు. आणि दररोज सकाळी त्याचे शब्द ऐकावे म्हणून तो जागे करतो. శిష్యులు విని నేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకునేటువంటి బుద్ధిని తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. आणि शिष्य ऐकून जशाप्रमाणे त्यांना ज्ञान अक्कल वाढते त्याप्रमाणे त्याला असं प्रकारचं दिलेलं आहे. 5వ వచనంలో మనం చూసినట్లయితే आणि 5व्या वचनामध्ये ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. प्रभू परमेश्वराने माझे कान उघडले आहेत, मी फितूर झालो नाही, मागे फिरलो नाही. ఎప్పుడైతే దేవుడు వినేటువంటి బుద్ధిని పుట్టించాడో आणि जेव्हा परमेश्वर ऐकण्याची बुद्धी किंवा मन त्याला दिलं आहे, వినడానికి మనకు చెవులను అనుగ్రహిస్తూ వచ్చాడు. आणि ऐकण्यासाठी आपल्याला कान दिले आहेत. యెషయా అంటున్నటువంటి మాట आणि यशया या ठिकाणी म्हणत आहे వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. आणि न ऐकता मागे फिरलो नाही. దేవుని మాటలను వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. आणि परमेश्वरचे वचन न ऐकता मी फिरलो नाही, ఆయన మీద ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు అంటున్నాడు. आणि त्याच्याशी मी फितुरी केली नाही म्हणत आहे. మరి మన సంగతి ఏంటి? तर आपली काय परिस्थिती? దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాటను మనం వింటున్నామా? आणि परमेश्वर प्रत्येक शब्द त्याचा आपण ऐकत आहोत का? వినడానికి తగినటువంటి సిద్ధపాటు మనకున్నదా? आणि ऐकण्याची तयारी आपल्या ठाई आहे का? శిష్యులు వినున్నట్లుగా వింటున్నామా? आणि शिष्याप्रमाणे आपण ऐकत आहोत का? విన్నది నేర్చుకునేటట్లుగా వింటున్నామా? आणि जे काय ऐकलं आहे ते शिकण्याची तयारी आपल्याकडे आहे का? యెషయా గ్రంథంలోనే మరొక మాట మనం చూసినట్లయితే आणि यशया पुस्तकात अजून एक वचन आपण पाहूया. 43వ అధ్యాయము यशया पुस्तक 43वा अध्याय 8వ వచనంలో రాయబడినటువంటి మాట. यशया पुस्तक 43:8 वचनामध्ये కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి అంటున్నాడు దేవుడు. आणि डोळे असून आंधळे, कान असून बहिरे अशा लोकांस घेऊन या. చూడగలిగినటువంటి కన్ను, बघण्यास डोळे, వినగలిగినటువంటి చెవు, ऐकणारे कान, ఇవి రెండు కూడా దేవుడు ఇచ్చినటువంటివే. आणि ह्या दोन्ही गोष्टी परमेश्वराने दिल्या आहेत. అయితే ఈ దినాల్లో కొంతమంది ఎలా ఉన్నారు అంటే आजच्या काळामध्ये काही लोक कसे आहेत? కన్నులుండి అంధులైనటువంటి వారు, आणि डोळे असताना देखील आंधळे आहेत. కన్నులుండా కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. आणि डोळे असताना देखील बघण्याची स्थिती नाही. చెవులుండి బధిరులైనటువంటి వారు, आणि डोळे कान असून देखील बहिरे आहेत.
చెవులుండి కూడా వినలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు आणि कान असून देखील बहिरे आणि ऐकण्यास नाही तयारी नाही. వారిని నా దగ్గరికి తీసుకొని రండి आणि అంటున్నాడు. अशा लोकांना तुम्ही माझ्याकडे लोकांस घेऊन या असं म्हणत आहे. వారిని నశించకుండా నేను వారికి నా మాటలను తెలియజేస్తాను అంటున్నాడు. आणि त्यांचा नाश होऊ नये म्हणून माझा शब्द मी त्यांच्या कानी पाडेन असं तो म्हणत आहे. వారు ఎలా క్షేమంగా ఉండాలో నేను తెలియజేస్తాను అంటున్నాడు. आणि त्याचे क्षेमकुशल कसं होईल याची माहिती मी त्यांना देईल. యోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే आणि योबाच्या पुस्तकाला जर पाहिलं तर 33వ అధ్యాయము, योबाचं पुस्तक त्याचं 33वा अध्याय, యోబు గ్రంథము 33వ అధ్యాయము योबाचं पुस्तक 33वा अध्याय 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే 16 वचनापासून जर पाहिलं 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. 16 ते 18 वचन. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొనక చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. देव त्याचे कान उघडितो, त्यास प्राप्त झालेल्या बोधावर तो मुद्रा करीतो, जेणेकरून तो मनुष्याच्या कृतीला आळा घालतो, पुरुषाच्या गर्वाचा प्रहार करतो, तो त्यांचा जीव गर्तेपासून रक्षितो, शस्त्राने होणाऱ्या नाशापासून त्यांचा जीव बचावितो. నరులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి आणि पुरुषाच्या गर्वाचा परिहार करतो. వాళ్ళు ఏమేమైతే ఆలోచనలు చేస్తూ ఉంటారో వాటిని మానుకొనకుండా చేయడానికి, आणि जे काही विचार ते करतात ते न करण्यास, त्यांचा विचार न करण्यासाठी, గోతికి పోకుండా వారిని కాపాడడానికి, आणि तो त्यांचा जीव गर्तेपासून रक्षितो, కత్తి వలన వారు నశింపకుండా ఉండడానికి, आणि शस्त्राने होणाऱ्या नाशापासून వారి ప్రాణాన్ని తప్పించడానికి त्यांचा जीव बचावितो. వారందరినీ నా దగ్గరికి రప్పించండి అంటున్నాడు. त्या सर्वांना तुम्ही माझ्याकडे घेऊन या. ఆయన వారి చెవులను తెరవజేయును. आणि तो त्याचे कान उघडितो. చెవులుండి కూడా వినలేనటువంటి వారిని आणि कान असून देखील न ऐकणारे నా దగ్గరకు తీసుకొని రండి, माझ्याकडे घेऊन या. నేను మీ చెవులను తెరవజేస్తాను, मी तुमचे कान उघडितो వారి కొరకు ఉపదేశం సిద్ధపరుస్తాను అంటున్నాడు. आणि त्यांच्यासाठी मी बोध तयार करेन असं तो म्हणत మీరు आहे. నశించకుండా ఉండడానికి అవసరమైన మాటలను నేను తెలియజేస్తాను आणि అంటున్నాడు. तुमचा नाश होऊ नये यासाठी मी जे तुम्हाला बोध मी तयार करतो, माझ्याकडे घेऊन या असं तो म्हणत आहे. ఆ ఉపదేశాన్ని నేను మీకు వినిపిస్తాను అంటున్నాడు. आणि त्या बोधाला मी तुम्हाला शिकवेल, मी ऐकवेल. యోబు గ్రంథంలోనే యోబు పుస్తకాमध्ये 36వ అధ్యాయము त्याचं 36वा अध्याय 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, आणि 10व्या वचनापासून जर पाहिलं तर, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. त्याचे कान उघडून ते बोध घेतील असे तो करतो, आणि त्यास अधर्म सोडण्यास सांगतो. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఉపదేశం వినడానికై మనం సిద్ధపడతామో, आणि जेव्हा परमेश्वरचं वचन बोध ऐकण्यास तयार असतो, వినేటువంటి వారి యొక్క చెవులను దేవుడు తెరవజేసేటువంటి వాడుగా आणि ఉన్నాడు. ऐकण्याच्या लोकांचे कान तो उघडे तो करतो, తెరవజేసి పాపం విడిచి రండి అని చెప్పి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. आणि कान उघडे करून त्यांना अधर्म सोडण्यास तो बोलत आहे. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల आणि ते తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. 11 वचन हे ऐकून ते अंकित झाले तर ते आपले दिवस सुस्थितीत घालवतील, आपले आयुष्य सुखाने काढतील. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడో, आणि जेव्हा परमेश्वर आपल्याशी बोलण्याची त्याची इच्छा తన आहे, ఉపదేశాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు, आणि त्याच्या बोधाला आपल्याला शिकवावं त्याची इच्छा आहे, మన చెవులను మనం సిద్ధపరచుకునేటువంటి వారంగా ఉన్నప్పుడు आणि त्यावेळेस आपले जेव्हा आपण कान तयार करतो ऐकण्यास, ఆ మాటలను విని ఆయనను సేవించిన ఎడల आणि वचन ऐकून ते जेव्हा आपण सेवा त्याची करतो, మన దినములన్నీ కూడా మనం క్షేమంగా ఉంటాము. आणि तेव्हा आपले दिवस सुस्थितीत आपण घालवतो, మన సంవత్సరములన్నీ కూడా సుఖంగా వెళ్ళబుచ్చేటువంటి వారంగా आणि ఉంటాం. आपले वर्ष सुखाने काढतील. కాబట్టి మనం క్షేమంగా ఉండాలి అంటే आणि आपलं क्षेम कुशल व्हायचं असेल तर దేవుడిచ్చేటువంటి మాటలను మనం వినేటువంటి వారంగా ఉండాలి. आणि परमेश्वर जे वचन शब्द सांगतो ते ऐकणारे आपण असलं पाहिजे. ఇదే యోబు గ్రంథంలో आणि याच योबाच्या पुस्तकामध्ये 13వ అధ్యాయము యోబు पुस्तक 13वा अध्याय, మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, యోబు पुस्तक 13वा अध्याय पहिल्या वचनामध्ये काय वचन आहे? ఇదిగో నా కన్ను ఇదంతా చూచాను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది అంటున్నాడు. आणि पहा हे सर्व माझ्या डोळ्यांनी पाहिलेच आहे, माझे कान ऐकून समजलेच आहेत. నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది అంటున్నాడు. आणि माझे कान ऐकून समजलेच आहेत असं तो म्हणत आहे. దేవుని యొక్క ఉపదేశాన్ని గ్రహించింది అంటున్నాడు. आणि परमेश्वरच्या बोधाला समजलं आहे, మరి మన చెవులు వింటున్నాయి కానీ आणि आपले कान ऐकत आहे, గ్రహిస్తున్నాయా? आणि ते आपल्याला समजलं आहे का? ప్రభు అంటూ ఉన్నాడు, या ठिकाणी परमेश्वर म्हणत आहे, వినుట మట్టుకు వింటురు గాని గ్రహింపనే గ్రహింపరు అని. आणि केवळ ते कानाने ऐकतील परंतु त्यांना समजणार नाही असं तो म्हणत आहे. అయితే ఇక్కడ యోబు తెలియజేస్తున్నటువంటి మాట, परंतु या ठिकाणी యోబ్ काय म्हणत आहे? నా చెవి దాన్ని విని గ్రహించింది అంటున్నాడు. आणि माझे कान ऐकून समजले आहे तो म्हणत आहे.
ఎప్పుడైతే మనం గ్రహించే వారంగా ఉంటామో आणि जेव्हा आपण त्या गोष्टी आपल्याला समजतात మన సుఖముగా జీవించే వారంగా ఉంటాం. आणि त्यावेळेस आपण सुखाने जीवन जगू దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉంటాం. आणि परमेश्वरच्या आज्ञांचं पालन आपण करणारे असो. లూకాసు వార్తలో దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. आणि लोक शुभार्थमाने परमेश्वर काय म्हणत आहे पहा. 9వ అధ్యాయము लोक शुभार्थमान त्याचा 9 अध्याय 44వ వచనంలో लोक शुभार्थमान 9 त्याचं 44 वचन. ఆయన చేసిన కార్యములన్నింటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడని తన శిష్యులతో చెప్పాను. 43 आणि 44 वचन. देवाचे महान सामर्थ्य पाहून सर्व लोक थक्क झाले. त्यांनी केलेल्या सर्व कृत्यावरून सर्व लोक आश्चर्य करीत असतात. तो आपल्या शिष्यांना म्हणाला, तुम्ही या गोष्टी नीट लक्षात ठेवा, कारण मनुष्याच्या पुत्राला लोकांच्या हाती धरून देणार आहे. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. आणि प्रभू येशू ख्रिस्त स्वतः या ठिकाणी म्हणत आहे. ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను చూసినటువంటి వాళ్ళందరూ కూడా आणि त्याचे अद्भुत महान कार्य पाहून ఎంతగానో ఆశ్చర్యపడుతూ आणि ఉన్నప్పుడు लोक थक्क झाले आहेत. ఆయన మాటలను ఆయన వినిపిస్తూ ఉన్నాడు. आणि त्याचे शब्द वचन तो त्यांना सांगत आहे. ఈ మాటలు మీ చెవులలో నాటనివ్వుడి అంటున్నాడు. आणि हे शब्द तुमच्या कानामध्ये पेरले जाव असं म्हणत आहे. దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట కూడా आणि परमेश्वर जे काही शब्द सांगत आहे మన చెవులలో నాటేటట్లుగా ఉండాలి. आणि आपल्या कानामध्ये ते पेरले जावं. ఆ రీతిగా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునేటువంటి వారంగా ఉండాలి. आणि अशा प्रकारे परमेश्वर वचन आपल्या अंतकरणात त्याला ठेवलं पाहिजे. యెషయా గ్రంథంలో यशया पुस्तक 30వ అధ్యాయము यशया पुस्तक त्याचं 30वा अध्याय యెషయా గ్రంథము 30వ అధ్యాయము यशया पुस्तक 30वा अध्याय 21వ వచనంలో రాయబడినటువంటి మాట. 30 त्याचं 21 वचन. అక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. आणि या ठिकाणी स्वतः परमेश्वर काय सांगत आहे पहा. ఎప్పుడైతే మనము దేవుని మాట వినకుండా आणि जेव्हा परमेश्वरचं वाणी किंवा शब्द आपण ऐकत नाही, మన సొంత చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటా ఉంటామో, जेव्हा आपल्या स्वतःच्या इच्छेप्रमाणे जेव्हा चालतो దేవుని యొక్క మాటలను మన చెవుల్లో నాటనివ్వకుండా आणि परमेश्वर शब्द आपल्या कानात पेरले जात नाही మన చిత్తానుసారంగా మనము నడుస్తూ आणि ఉంటాము. आपल्या मनाच्या इच्छेप्रमाणे जेव्हा आपण चालतो. ఇక్కడ రాయబడినటువంటి మాట आणि या ठिकाणी वचन काय आहे पहा. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో, यशया 30 त्याचं 21 वचन. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినాను, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. हाच मार्ग आहे, याने चला अशी वाणी तुमच्या मागून कानी पडेल. मग तुम्हाला उजवीकडे जायचे असो किंवा डावीकडे जावायचे असो. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఉన్నప్పుడు आणि परमेश्वरचं आज्ञाचं पालन जेव्हा आपण करत नाही మనం కుడి తట్టు ఎడమ తట్టు తిరిగినప్పుడు, आणि उजवी डावीकडे आपण जेव्हा फिरतो అంటే దేవుని మాటలు వినకుండా లక్ష్య పెట్టకుండా మనం తొలగిపోయినప్పుడు, आणि परमेश्वर शब्द वचन न ऐकता त्याच्यापासून जर आपण वळलो, దేవుడు మన చెవులకు ఒక శబ్దాన్ని వినిపిస్తాడు. आणि तेव्हा परमेश्वर आपल्या कानाला एक वाणी, ఇదే త్రోవ, आणि हाच तो मार्ग आहे దీనిలో నువ్వు నడువు అని आणि त्याच्यातून चाल. ఆ శబ్దము మన చెవులకు దేవుడు आणि వినిపింపజేస్తాడు. अशी वाणी आपल्या कानी तो पाडेल. అయితే చాలా మంది వినేవారుగా లేరు, परंतु पुष्कळ जण ती वाणी ऐकत नाही, గ్రహించేటువంటి వారుగా లేరు, त्यांच्या लक्षात ती वाणी येत नाही తమ చిత్తానుసారంగానే ప్రవర్తించేవారుగా आणि त्याच्या ఉంటున్నారు. मनाला वाटेल ते जसं चालतात. చివరికి వారు ఎక్కడికి వెళ్తారు అంటే आणि शेवटी ते कुठे पोहोचतात. నరకానికి వెళతారు. आणि शेवटी त्यांचा प्रवेश नरकात ఒకని होतो. ఎదుట తిన్ననైనటువంటి మార్గము కలదు, आणि एकाला जो मार्ग त्याला चांगला वाटला तरी చివరికి అది మరణానికి దారి తీస్తుంది అని परंतु చెప్పి शेवटी రాయబడింది. तो मृत्यूस कारणीभूत तो मार्ग होतो. కాబట్టి దేవుడు మన చెవుల్లో తన స్వరాన్ని వినిపింపజేసినప్పుడు आणि परमेश्वराने आपली त्याची वाणी आपल्या कानाला जेव्हा दिली, ఆ స్వరానికి మనము లోబడేటువంటి వారంగా ఉండాలి. त्या वाणीचं आज्ञाचं पालन आपण केलं पाहिजे. ఆ మాటలను మనము విని గ్రహించేటువంటి వారంగా ఉండాలి. आणि ते वाणी आपल्या कानी पडताच ते जे लक्षात घेतलं पाहिजे. దేవుని మాటలను విన్నందువలన आणि परमेश्वरचं वचन ऐकल्यामुळे మనము నీతిని సంపాదించుకునేటువంటి వారంగా ఉంటాం. आणि तेव्हा आपण नीती संपादित करणारे आपण होऊ. సామెతల గ్రంథంలో नीती सूत्रे, మొదటి అధ్యాయము नीती सूत्रे 1 अध्याय 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, त्याचं 5 वचन जर पाहिलं तर, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. ज्ञानी पुरुषाने ऐकावे व त्याचे ज्ञान वाढवावे. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, आणि जेव्हा परमेश्वर जे कान आपल्याला दिले त्या कानाने वचन ऐकतो परमेश्वरचं, జ్ఞానము గలవాడు విని
ज्ञानी पुरुषाने ऐकावे పాండిత్యము వృద్ధి చేసుకొనును. आणि त्याचे ज्ञान वाढवावे. తనకున్నటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. त्याच्याकडे जे ज्ञान आहे ते ज्ञान त्याने वाढवावं. అలా మనము దేవుని యొక్క మాటలను విని आणि अशा प्रकारे परमेश्वराचं वचन మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకునే వారంగా आणि ఉండాలి. आपल्याकडे जे ज्ञान आहे त्याचं ज्ञान आपण वाढवलं पाहिजे. వివేకము గలవాడు ఆలకించి आणि बुद्धिमानाचे विचार प्राप्त నీతి करून సూత్రములను సంపాదించుకొనును. आणि बुद्धिमानाने विचार प्राप्त करून घ्यावा. వివేకము గలవాడు ఆలకించి, आणि ज्ञानीने ऐकावे ఆలకించి అంటే విని आणि ऐकावे त्याने ऐकलं నీతి पाहिजे సూత్రములను సంపాదించుకొనును. आणि या ठिकाणी सुविचार प्राप्त करून घ्यावं అంటే बुद्धिमानाने దేవుని యొక్క నీతిని సంపాదించుకుంటాడు. आणि परमेश्वराची नीती प्राप्त करून घेतली కాబట్టి पाहिजे. మనకున్నటువంటి చెవులతో आपल्या जी कान आपल्याकडे आहेत దేవుని యొక్క మాటలను వినేటువంటి వారంగా ఉండాలి. आणि परमेश्वराचं वचन शब्द आपण ऐकणारे असलं पाहिजे. ఒకవేళ నువ్వు జ్ఞానివని అనుకున్నట్లయితే आणि स्वतःला तू ज्ञानी असं समजत असेल तर సామెతల గ్రంథము 19వ అధ్యాయము नीतिसूत्रे त्याचा 19वा अध्याय 20వ వచనంలో రాయబడినటువంటి మాట, 19 त्याचं 20 वचनामध्ये నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము అంటున్నాడు. सुबोधायक शिक्षण स्वीकार कर म्हणजे आपल्या उरलेल्या आयुष्यात तू सुज्ञपणे वागशील. నీకున్నటువంటి జ్ఞానము కాదు గాని आणि तुझ्याकडे असलेलं ज्ञान त्याचा नव्हे. నువ్వు జ్ఞానిగా మారాలి అంటే आणि तू ज्ञानी असं जर बदल व्हायचा असेल దేవుని యొక్క ఆలోచన విని आणि सुबोध तू ऐक దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. आणि त्याचं शिक्षण तू स्वीकार कर. కాబట్టి మనము దేవుని మాటలను వినేవారంగా ఉండాలి. आणि म्हणून परमेश्वर शब्द वचन आपण ऐकणारे पाहिजे. దేవుడిచ్చినటువంటి చెవులను దేవుని మాటల కొరకు వినియోగించాలి. आणि परमेश्वर जे कान दिले त्या परमेश्वरच्या वचनासाठी त्या कानाचा उपयोग केला पाहिजे. ఎందుకంటే మన చెవి మన మాటలను పరీక్షిస్తుంది. आणि म्हणून कान जे आहे आपल्या शब्दाची पारख तो करत असतो. మనం ఏ మాటలను వింటున్నామో పరీక్షిస్తుంది. आणि आपण काय ऐकतो ते देखील ते कान त्याची पारख तो करत असतो. కాబట్టి దేవుని మాటలను వినడానికి परमेश्वरचं वचन शब्द ऐकण्यासाठी మనము సిద్ధపడేటువంటి వాళ్ళంగా ఉండాలి. आणि आपली तयारी असली पाहिजे परमेश्वर वचन మన ऐकण्यासाठी. హృదయాన్ని మన చెవులను సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. आणि आपलं अंतःकरण आपलं कान त्याची तयारी ठेवली पाहिजे. యాకోబు పత్రికలో ఒక మాటను మనం आणि చూసినట్లయితే याकोबाच्या पत्रामध्ये एक वचन आहे. మొదటి అధ్యాయము याकोबाचे पत्र पहिला अध्याय యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, याकोबाचे पत्र पहिला अध्याय 19 वचन, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అంటున్నాడు. माझ्या प्रिय बंधूंनो, तुम्हास हे कळते तर प्रत्येक माणूस ऐकवायस तत्पर, बोलवायस धीमा व रागास मंद असावा. ఇక్కడ యాకోబు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, आणि या ठिकाणी याकोब आपल्याला काय सांगत आहे? మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటున్నాడు. आणि हे तुम्हास कळते असं तो म्हणत आहे. ఏం సంగతి ఎరిగి ఉన్నాం మనం? आणि आपल्याला काय कळते या ठिकाणी? ప్రతి వాడు కూడా వినుటకు వేగిరపడేవాడుగా ఉండాలంట. तर प्रत्येक माणूस ऐकवायस तत्पर असला पाहिजे. వేగిరపడటం అంటే తొందరపడడం. आणि या ठिकाणी तत्पर म्हणजे त्यांनी घाई केली पाहिजे ऐकण्यास. వినడానికి వేగిరపడేవాడుగా ఉండాలి. आणि ऐकण्यासाठी तत्पर म्हणजे घाई त्यांनी केली पाहिजे ऐकण्यास. దేవుని యొక్క వాక్యము వినడానికి వేగిరపడేవాడుగా आणि ఉండాలి. परमेश्वराचं वचन ऐकण्यासाठी आपण घाई केली पाहिजे. సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరపడేవాడుగా ఉండాలి. आणि वेळेवरती परमेश्वराच्या घरात येऊन त्याचं वचन वेळेवरती ऐकण्याची घाई आपण केली पाहिजे. ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. आणि अशा प्रकारची आपली तयारी आपण केली पाहिजे. యోహాను సువార్తలో దేవుడు అంటున్నటువంటి మాట, आणि यहोवान शुभवर्तमान परमेश्वर काय म्हणत आहे? యోహాను సువార్త 8వ అధ్యాయము यहोवान शुभवर्तमान त्याचा 8वा अध्याय 47వ వచనాన్ని మనం చూసినట్లయితే, यहोवान शुभवर्तमान 8 त्याचं 47 वचन, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. जो देवापासून आहे तो देवाची वचने ऐकतो. మనము దేవుని మాటలు వినడానికి వేగిరపడి आणि देवाचे वचन ऐकण्यासाठी आपण घाई केली पाहिजे. దేవుని సన్నిధికి వచ్చి त्याच्या सानिध्यात येऊन परमेश्वरच्या దేవుడిచ్చినటువంటి చెవులతో देवाने दिलेले जे कान आहेत దేవుని మాటలను గాని విన్నట్లయితే आणि देवाचे जर वचन आपण ऐकली तर, మనమందరం కూడా దేవుని సంబంధులము. आणि म्हणून आपण सर्व आपण देवापासून आहोत. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. आणि हेच वचन आपल्याला या ठिकाणी सांगत आहे. అయితే చాలా మంది ఆ రీతిగా లేరు. परंतु पुष्कळ जण असं वागत नाही. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, आणि म्हणून परमेश्वर काय మీరు म्हणतो? దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. तुम्ही देवापासून नाही म्हणून तुम्ही ऐकत नाही. మరి ఇక్కడ మనకు ఒక ప్రశ్న, आणि या ठिकाणी एक प्रश्न आहे, మరి దేవుని సంబంధులమా మనము? आपण देवाचे आहो किंवा नाही? కాదా? आहे किंवा नाही? దేవుని సంబంధులైతే దేవుని మాటలు వింటారంటున్నాడు आणि దేవుడు. देवाचे जर आहे तर त्याचं वचन आपण ऐकतो. దేవుని సంబంధులు కాకపోతే వినరంటున్నాడు. आणि तुम्ही देवापासून नाही म्हणून तुम्ही त्याचं ऐकत नाही. మరి మనం వినేవారుగా ఉన్నామా, వినని వారుగా ఉన్నామా? आणि आपण ऐकणारे आहोत का न ऐकणारे आहोत?
దేవుని మాటలు వినడానికి మన చెవులను మనం సిద్ధం చేసుకుంటున్నామా? आणि परमेश्वराचं वचन ऐकण्यासाठी आपल्या कानाची तयारी आपण करतो का? మన హృదయాలను మనం సిద్ధం చేసుకుంటున్నామా? आणि आपल्या अंतकरणाची तयारी आपली आहे का? దేవుని మాటలను విని వాటిని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉన్నామా? आणि परमेश्वराचं वचन ऐकून त्याप्रमाणे चालण्याची तयारी आपली आहे का? వినగలిగినటువంటి చెవి, చూడగలిగినటువంటి కన్ను దేవుడిచ్చాడు మనకి. आणि आपल्याला ऐकणारे कान आणि पाहणारे डोळे परमेश्वराने आपल्याला दिले आहेत. ఆ వినేటువంటి చెవులతో మనం ఏమి వింటున్నాం? आणि ऐकणाऱ्या कानापासून आपण काय करत असतो? ఏం మాటలు వింటున్నాం మనం? कुठल्या शब्द गोष्टी आपण ऐकत असतो? మన చెవి మన మాటలను పరీక్షిస్తుంది. आपले कान आपल्या शब्दाची पारख आपलं कान करत आहे का? దేవుని మాటలు మనం వినేవారుగా ఉండాలి. आणि परमेश्वराचं वचन आपण ऐकणार असलं पाहिजे. దేవుని మాటలు వినడానికి మనం వేగిరపడే వారంగా आणि ఉండాలి. परमेश्वराचं वचन ऐकण्यासाठी आपली घाई करणारे आपण असलं पाहिजे. దేవుని మాటల నుంచి మనం తొలగిపోయేటువంటి వారంగా आणि ఉండకూడదు. परमेश्वराच्या वचनापासून आपण वंचित किंवा त्यापासून लांब असू नये. వినుట మట్టుకే వినేవారంగా ఉండకూడదు. आणि केवळ ते वचन ऐकणारे आपण असू नये. ఆ విన్నటువంటి దాన్ని గ్రహించే వారంగా ఉండాలి. आणि त्या ऐकणारे वचन आपल्याला समजलं पाहिजे. ఆ గ్రహించిన దాన్ని మనం అమలు చేసేటువంటి వారంగా आणि ఉండాలి. समजलेलं वचन त्याच्या अनुसार आपण चालणारे ग्रहण करणारे असलं पाहिजे. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. आणि परमेश्वराला आवडणारे अशी लेकरे मुलं आपण झाले पाहिजे. మనందరికి తెలుసు ఒక మాట. आणि आपल्या सर्वांना ओळखीचं वचन आहे అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక रोमकरास पत्रामध्ये 10వ అధ్యాయము रोमकरास पत्र 10वा अध्याय 17వ వచనంలో रोमकरास पत्र 10वा अध्याय त्याचं 17 वचन కాగా వినుట వలన విశ్వాసము కలుగును. याप्रमाणे विश्वास वार्तेने वार्ता. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని వింటామో आणि जेव्हा परमेश्वराचं वचन आपण ऐकतो మనకు విశ్వాసము కలుగుతుంది. तेव्हा ऐकण्याच्या द्वारे आपल्याला विश्वास प्राप्त ఎందుకు होतो. వినాలి దేవుని వాక్యము అంటే? आणि परमेश्वर वचन काय ऐकलं पाहिजे? దేవుడిచ్చిన చెవులతో దేవుని మాటలు ఎందుకు వినాలి అంటే आणि परमेश्वर दिलेल्या कानाद्वारे परमेश्वराचं वचन ఆ काय ऐकलं మాటలు पाहिजे? మనలో విశ్వాసాన్ని ते పెంపొందిస్తాయి. वचन आपल्या जीवनात विश्वास प्राप्त करून देतं. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అంటున్నాడు. आणि या ठिकाणी वार्ता ख्रिस्ताच्या वचनाच्या द्वारे होते. మనం వినడము అనేది आणि आपण जे ऐकतो క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. आणि ख्रिस्ताच्या वार्तेद्वारे ఎప్పుడైతే आपल्याला मिळते. క్రీస్తును గురించిన మాటలు మనం వింటామో ख्रिस्ताची जी सुवार्ता किंवा त्याची वचन आपण ऐकतो ఆ వినుట వలన మనకి విశ్వాసము आणि కలుగుతుంది. ऐकण्याच्या द्वारे आपल्याला विश्वास प्राप्त होतो. ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి అంటే आणि तो विश्वास प्राप्त करून घेण्यासाठी దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే మనము आणि परमेश्वरती विश्वास ठेवायचा असेल तर దేవుని మాటలను వినేవారంగా ఉండాలి. आणि परमेश्वराचं वचन आपण ऐकणारे असलं पाहिजे. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక इब्री लोकास पत्र 11వ అధ్యాయము इब्री लोकास पत्र त्याचा 11वा अध्याय 6వ వచనాన్ని మనం చూసినట్లయితే 6वं वचन जर पाहिलं విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. आणि विश्वास वाचून त्याला संतोषणे अशक्य आहे. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అంటున్నాడు. विश्वासाशिवाय देवाला संतोषणे अशक्य आहे. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. आणि हे शक्य नाही. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం ఉండాలనుకుంటామో आणि जेव्हा परमेश्वर इच्छेप्रमाणे जेव्हा आपण राहावं अशी आपली इच्छा असते మనము విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. आणि आपल्या ठाई विश्वास असला पाहिजे. దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా आणि ఉండాలి. आपण परमेश्वरवरती विश्वास ठेवणारे असलं మరి पाहिजे. విశ్వాసం ఎలా వస్తుంది? आणि विश्वास कशामुळे मिळेल? వినుట వలన వస్తుంది. आणि वार्तेच्या द्वारे विश्वास आहे. ఆ వినడానికే దేవుడు మనకి చెవులు ఇచ్చాడు. आणि ऐकण्यासाठी आपल्याला कान दिले आहेत. మరి ఏం మాటలు వింటున్నాం మనము? आणि आपण कुठल्या प्रकारचे शब्द ऐकत असतो? మన చెవి మన మాటలను పరీక్షిస్తుంది. आणि आपले कान आपल्या त्या शब्दाची पारख आपले कान करत आहे का? అనేక శబ్దాలను వింటూ ఉన్నాం. पुष्कळ शब्द आपण ऐकत असतो. అనేక మాటలను మనం వింటూ ఉన్నాం. पुष्कळ शब्द आपल्या कानात पडत असतात. కాబట్టి మనం వింటున్నటువంటి మాటలు ఏమిటి? आणि आपण कुठल्या प्रकारचे शब्द ऐकत असतो? దేవుని మాటలే వింటున్నామా? आणि परमेश्वराचं वचन आपण ऐकत आहोत का? దేవుని మాటలు కాని మాటలు వింటున్నామా? म्हणजे परमेश्वराचं वचन नाही अशा गोष्टी आपण ऐकतो का? మన చెవి మన మాటలను పరీక్షిస్తుంది. आणि आपले कान आपल्या कान शब्दाची पारख करते. కాబట్టి మన హృదయాలను म्हणून आपल्या अंतःकरण मन దేవుడు మనకిచ్చినటువంటి చెవులను, आणि परमेश्वर आपल्याला जे कान दिले आहेत, ఎందుకంటే చెవులు మన మాటలను పరీక్షిస్తాయి గనక आणि आपले कान आपल्या शब्दाची पारख कान करत असते. దేవుని మాటలు వినేటట్లుగానే మనం వాటిని సిద్ధపరచుకోవాలి. आणि आपल्या कानाची तयारी परमेश्वराचं वचन ऐकण्यासाठी त्याची तयारी केली पाहिजे. అందుకే దేవుడు మనకి చెవులను ఇచ్చాడు. आणि म्हणून परमेश्वराने आपल्याला कान दिले आहेत. అదే దేవుడు దావీదు అంటూ ఉన్నాడు, आणि म्हणून दावीद म्हणतो, నువ్వు నాకు చెవులను నిర్మించి ఉన్నావు అని. आणि म्हणून तू मला कान दिले आहेस. ఎందుకు నిర్మించావు అంటే माझे कान तूने उघडले आहेस. का उघडले आहेस? నీ మాటలను వినడానికే. तुझे शब्द वचन ऐकण्यासाठी. మరి మనం దేవుని మాటలను వింటూ ఉన్నామా? आणि आपण परमेश्वराचं वचन ऐकत आहोत का? దేవుడు చెప్పినట్లుగా परमेश्वर जसं सांगतो మీరు వినుట మట్టుకే విందురు కానీ केवळ ते कानाने ऐकतात,
గ్రహింపనే గ్రహింపరు అన్నట్లుగా परंतु त्यांना समजणार नाही. దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నామా? आणि आपण अशा प्रकारे परमेश्वराच्या सानिध्यामध्ये आहोत का? ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. आणि यावेळेस आपण आपली परीक्षा करूया. ఎందుకంటే మన చెవి మన మాటలను పరీక్షించిద్ది. कारण आपले कान आपल्या शब्दाची पारख आपलं कान करत असतो. ఆహారమును రుచి చూసినట్లుగా आणि जीभ जशी अन्नाची चव घेते మన చెవి మన మాటలను పరీక్షించిద్ది. तसं आपलं कान आपल्या शब्दाची पारख करत असतो. జాగ్రత్త. म्हणून सावधगिरी बाळगा. మన చెవులతో ఏమి వింటున్నాం? आपल्या कानाने आपण काय ऐकत आहोत? దేవుని మాటలను వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. आणि परमेश्वराचं वचन ऐकण्यासाठी आपण तयारी केली पाहिजे. ఎప్పుడైతే దేవుని మాటలను వింటామో आणि जेव्हा परमेश्वराचं वचन आपण ऐकतो మనము దేవుని సంబంధులమని దేవుడు म्हणून తెలియజేస్తున్నాడు. आपण देवाचे पासून आपण आहोत तेव्हा దేవుని సంబంధులుగా ఉందాం. आणि देवापासून आपण आहो असं राहू. దేవుని మాటలు విని దేవుని మాటలకు లోబడదాం. परमेश्वराचं वचन ऐकून त्याच्या अधीन आपण राहूया. కొద్ది మాటలను దేవుడు దీవించును. आणि वाचलेल्या वचनाला परमेश्वर आशीर्वाद करू.